సంఘ క్షేమాభివృద్ధిలో పౌలు పరిచర్యలో స్త్రీ పాత్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మరొక స్త్రీ గురించి కొన్ని విషయాలు మీతో పరిశీలన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పౌలు అద్భుతమైన పరిచారకుడిగా, దేవుని కొరకు ఘనమైన పాత్రగా పౌలు మనకు కనబడతాడు. పౌలు అంత అద్భుతమైన పాత్ర పరిచర్య చేయడానికి పౌలు వెనకాల కుటుంబానికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు ఎక్కడ కనబడదు. పౌలుకి అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెళ్ళు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు. పెళ్ళయిందని కొంతమంది అంటారు, పెళ్లి కాలేదని కొంతమంది అంటారు. ఎవరికి? పౌలు. దాని గురించి ఇప్పుడు మనకు సందర్భం కాదు. కానీ దేవుడు ఎన్నికలో పౌలు అంత అద్భుతమైన పరిచర్య చేయడానికి ఘనమైన స్త్రీలు కనబడుతూ ఉన్నారు కదా. ఘనమైన స్త్రీలు కనబడుతున్నారు. పౌలు పరిచర్యను అవమానపరిచిన స్త్రీలు కూడా కనబడుతూ ఉన్నారు. వారిని మనం ఒక్కొక్కరుగా ధ్యానము చేస్తూ ఉన్నాం. ఈరోజు పౌలు యొక్క చివరి దినాలలో, అంటే కొన్ని దినాలలో పౌలు మరణానికి అప్పగించబడతాడు. అంటే లాస్ట్ డేస్ అనమాట, లేకపోతే లాస్ట్ విల్ అనాలి. అంటే చివరి దినాలలో పౌలులో ఒక ఆందోళన మనకు కనబడుతూ ఉంది. పౌలులో ఒక వేదన మనకు కనబడుతూ ఉంది. ఆ చివరి దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తిమోతికి రాసిన 2వ పత్రిక రాశాడు. పౌలు ఆవేదన, పౌలు వేదన, పౌలు బాధ వ్యక్తపరిచినటువంటి అద్భుతమైన పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక. అందులో ఒక మాటను నేను మీకు జ్ఞాపకము చేయాలని ఆశపడుతూ ఉన్నా. ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, మనందరికీ తెలిసిన మాట. 4వ అధ్యాయము 21వ వచనములు అంటాడు, శీతాకాలము రాకమునుపు నీ వచ్చుటకు ప్రయత్నము చేయము. యాబూలు, పొదే, లీను, క్లౌదియాయను సహోదరులందరూ నీకు వందనములు చెబుతున్నారు. ఈ వచనాన్ని మనము చదివినప్పుడు పౌలు మహా ఉన్నతమైన సువార్త ప్రయాణములో ఈ 2వ పత్రిక పౌలు జీవితంలో ఒక మహోజ్వలమైన సువార్త యాత్ర అని చెప్పచ్చు. ఈ మహోజ్వలమైన సువార్త యాత్రలో పౌలు తిమోతికి 2వ పత్రికను రాశాడు. క్రీస్తు శకం 67లో పౌలు రోమా నగరములో భయంకరమైన సరస్సులలో ఉన్నాడు. చీకటి గది. ఏ గది చెప్పండి? చీకటి గదిలో పౌలు చెరపట్టబడ్డాడు. అంతకుముందు సరస్సులలో బందీగా ఉన్నాడు, కానీ ఈసారి చీకటి గది అంటే ఏమీ కనిపించదు. చీకటి గదిలో ఆయన చెరపట్టబడి పౌలు ఉన్నాడు. జాగ్రత్త, ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, అంటే గృహ నిర్బంధం కాదు. పౌలును అపొస్తలుల కార్యాలు 28వ అధ్యాయంలో గృహ నిర్బంధం చేశారు. అది 28వ అధ్యాయం మనం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఇది గృహ నిర్బంధం కాదు. చక్రవర్తి అంటే రోమన్ ఎంపైర్ నీరో అనే క్రూరుడైన చక్రవర్తి పరిపాలన కాలంలో పౌలు చీకటి గదిలో ఖైదు చేయబడ్డ పరిస్థితి. అంటే పౌలుతో ఎవరైనా మాట్లాడితే సింహం నోట్లో చెయ్యట్లే. దాని అర్థం అది ఏంటి చెప్పండి? ఎలాంటి పరిస్థితి? పౌలుతో ఎవరైనా మాట్లాడితే సింహం నోట్లో ఏమిటట్టు? సింహం నోట్లో చెయ్యట్టు ఏమవుతుంది? అలా చెయ్యకూడదు, పెట్రోల్ కూడా అలా. అంటే అంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు పౌలు పేరు ఎవరైనా ఎత్తినా, పౌలు నా స్నేహితుడిని చెప్పినా, పౌలు నా బంధువు అని చెప్పినా ఆ వ్యక్తి సింహానికి బలైపోతాడు, అంటే మరణానికి బలైపోతాడు. అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఎవరైనా మన గురించి చెబుతారా?
అంత పెను ప్రమాదములో పౌలు ఉన్నప్పుడు అందరూ ఆయన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అందరూ ఆయన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఆయనతో మాట్లాడడానికి కూడా సాహసించేవారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఎవరు మాట్లాడతారో వాళ్ళకి ప్రాణాపాయ పరిస్థితి. ప్రాణాపాయ పరిస్థితి ఉన్నప్పుడు ఏ వ్యక్తులు కూడా వారి ప్రాణం కంటే ఎక్కువగా దేన్ని లెక్క చేయరు. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. కానీ అలాంటి వేదనలో పౌలు ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది, మీకు అర్థం అవడానికి. 15వ వచనంలో అంటాడు, 15వ వచనంలో, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీ వెరుగుదు. ఎంత బాధ చూడండి, అందరూ విడిచిపెట్టేసి చీకటి గదిలో బంధించబడ్డాడు. ప్రాణాపాయ పరిస్థితి, భయంకరమైన చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. అందరూ విడిచిపెట్టేశారు. ఒకసారి మనం ఊహించుకోండి, కొన్ని సందర్భాల్లో అందరూ మనల్ని విడిచిపెట్టేస్తారు, మనల్ని ఒంటరిని చేస్తారు. మన వల్ల సహాయం పొందినవారు, మన వల్ల మేలు పొందినవారు, మన వల్ల మనల్ని అవకాశవాదిగా మనల్ని ఉపయోగించుకున్నవారు అందరూ, ఒకళ్ళిద్దరు కాదు, అందరూ. డార్క్ టైం అంటారు దాన్ని, డార్క్ టైం, చీకటి. పౌలు జీవితంలో ఈ చీకటి ఘడియలలో ఒక అద్భుతమైన విషయాన్ని సంఘానికి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దైవ జనాంగమా, అంటే ఇలాంటి చీకటి అనుభవం నీ జీవితంలో ఎదురవుతుంది, నీ చుట్టూ చీకటి ఆవరించి ఉంటది అని పౌలు సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. అందరూ, ఎంత బాధతో ఆ మాట రాయబడిందో, అందరూ. తనకి ఇష్టమైన వ్యక్తి మరొక వ్యక్తి కనబడతాడు. 4వ అధ్యాయం 10లో దేమా. ఎవరో దేమా కూడా పౌలతో ఉంటే చచ్చిపోతారు బాబు, ఎదగోల ఎందుకు అని విడిచిపెట్టి వెళ్ళిపెట్టట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆదరించవలసిన వారు, ప్రేమించవలసిన వారు, నిలబడవలసిన వారు, మన కొరకు పోరాటము చేయవలసిన వారు అందరూ విడిచిపెట్టేశారు. తిమోతి, నువ్వు త్వరగా రావాలి, శీతాకాలం గడవకుండా నువ్వు అర్జెంటుగా రావాలి. ఆదరణ కోరుకుంటూ ఉన్నాడు పౌలు. ఏం కోరుకుంటాడు చెప్పండి? ఆదరణ. ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే, సింహం నోట్లో ఉన్నట్టు లెక్క. ఎవరి నోట్లో ఉన్నాడు? అది మింగడమే ఆలస్యం. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ 4 పేర్లు రాశాడు. ఎన్ని పేర్లు చెప్పండి? 4 పేర్లు. మొదటి పేరు ఏంటి చదవండి. మొదటి పేరు ఏమన్నాడు? యబూలు. రెండవది ఉదే. మూడవది లీను. 4వది క్లౌదియా. 3 పురుషులు, క్లౌదియా అనే స్త్రీ. జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇలా 4 తప్ప ఎవ్వరు ఆ టైంలో పౌలు పక్షాన నిలబడలేదు. అందరూ వెళ్ళిపోయారు. ఇందాక మనం చదువుకున్న 15 అందరూ వెళ్ళినప్పుడు 4 మాత్రమే పౌలుతో కలిసి ప్రాణం పెట్టడానికి నిలబడిన ధీరులు. అందులో ఒక స్త్రీ. ఎవరు చెప్పండి? క్లౌదియా. ఈమె చరిత్రకారులు ఈమె గురించి ఏమని రాశారంటే, ఆమె ఒక రాజవంశానికి చెందిన రాజుగారి యొక్క కుమార్తె అన్నట్లుగా ఆమె గురించి రాశారు. ఒక రాజుగారి కుమార్తె. ఆనాటి కాలంలో రాజవంశానికి చెందిన ఆమె రోమా పట్టణంలో స్థిరపడి అక్కడ జీవితాన్ని సాగిస్తూ క్రీస్తును తెలుసుకుని క్రైస్తవురాలుగా మారిన ధైర్యశాలి. ఎవరు చెప్పండి? ఇప్పుడు ధైర్యశాలి. ఎందుకంటే చాలామంది స్త్రీలు ఉన్నారు సంఘంలో స్త్రీల సమాజం చాలా పెద్దగా ఉంది. అక్కడ ఆసియాలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? చాలా సంఘాలు ఉన్నాయి. చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలామంది పురుషులు ఉన్నారు. ఎంతమంది మిగిలారు? 4 మాత్రమే. అందులో ఒక స్త్రీ క్లౌదియా. జాగ్రత్తగా ఆమెను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రాణాపాయ పరిస్థితిలో నిలబడే తత్వం స్త్రీలకి బహు అరుదుగా ఉంటుంది. అది కూడా
బయట వారి కొరకు ఎవరు ప్రాణత్యాగం ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళ కొరకే త్యాగం చేయట్లే, బయట వాళ్ళ కొరకు ఇంకేం చేస్తారు. కానీ పౌలు కొరకు ఆమె తన జీవితాన్ని త్యాగం చేయడానికి, ఒకవేళ పౌలు అనుచరులు అని తెలిస్తే చంపేస్తారు, చెరసాల్లో వేసేస్తారు. పౌలు తాలూకాని తెలిస్తే మరణం సిద్ధంగా ఉంది, పౌలు పేరెత్తితే మరణం సిద్ధంగా ఉంది. అలాంటి భయానక పరిస్థితిలో క్లౌదియా పేరు రికార్డు చేయబడిందంటే పౌలుకి ఎంత అనుచరురాలుగా ఉందో సంఘంలో. ఇలాంటి వాళ్ళు ఉంటే భలే ఉంటుందండి పరిచర్య చేయటం. అందుకనే పౌలు అంత గొప్ప పరిచర్య చేశాడు. 3 పురుషులు 1 స్త్రీ మరియు అనలేదు, అనడా 4 పేర్లు కలిపే రాశాడు. జెండర్ ఈక్వాలిటీ. గ్రీక్ సిటిజన్షిప్లో పౌలు ఈ పదాన్ని జెండర్ ఈక్వాలిటీ అంటే స్త్రీ పురుషుల భేదము కనపరచలే. ఎవరో 3 పురుషులతో ఆమె పేరు చాలా క్లియర్గా వ్రాశాడు. ఆమె సంపన్నురాలు, ఒక రాజ కుటుంబానికి చెందినది, రోమా సామ్రాజ్యంలో స్థిరపడిన గొప్ప స్త్రీ అయినా ఆమె, ఒక మాటలో చెప్పాలి అంటే పౌలుని చంపేస్తారు కొన్ని దినాల్లో. నీరో చక్రవర్తి చాలా క్రూరుడు. రోమా చక్రవర్తి ప్రాణాపాయ పరిస్థితి ఉన్నప్పుడు ఎవరైనా కానీ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తికి సహకరించడానికి సిద్ధపడరు. సిద్ధపడాలంటే చాలా ధైర్యము చెప్పండి కావాలి, చాలా ధైర్యం కావాలి. దేవుని కొరకు ఒక వీరుడు పోరాడుతూ ఉన్నాడు, ఒక సూర్యుడు పోరాడుతూ ఉన్నాడు, తన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని కాపాడడానికి నిలబడాలంటే దమ్ముండాలి, ధైర్యము ఉండాలి. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దైవజనంగా ప్రాణాపాయ స్థితిలో మన కొరకు నిలబడే ఇలాంటి ఆప్తులు మన కొరకు ఉన్నారా? ప్రాణాపాయ స్థితిలో నిలబడి మన కొరకు ఆదరించే ఆత్మీయులు మనం కలిగి ఉన్నామా? ఉంటే మనకంటే అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరో లేరు. నా జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎన్నో చూశాను. ఎందుకంటే అమ్మ లేదు, నాన్న లేడు, అన్నయ్య లేడు, తమ్ముడు లేడు, బంధువులు ఎవరికైనా నచ్చను. ఎందుకు నచ్చను అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వీడు మావోడు కాడు, ఎవరినో తీసుకొచ్చి పెంచారు. మా అమ్మ దొరిపోళ్ళు, మా నాన్న దొరిపోళ్ళు కూడా నన్ను బయట వ్యక్తిగానే చూశారు. ఏనాడు రక్త సంబంధికులు అనేవారు నా కష్టకాలంలో ఎప్పుడు రాలేదు, రమ్మని నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తే, దేవుడు నీ పక్షాన ఉంటే, దేవుడు నిన్ను కోరుకుంటే ఎవరున్నా లేకపోయినా నువ్వు రాజువే, ఎవరున్నా లేకపోయినా నీవు రాణివే. నిన్ను ఆదరించడానికి దేవుడు తన ప్రియులను సిద్ధపరుస్తాడు. నిన్ను నిలబెట్టడానికి, సరసనలో ఉన్నావా నిన్ను బయటికి తీయడానికి ఆప్తులను దేవుడు నీ కొరకు సిద్ధపాటు చేస్తాడు. కష్టకాలంలో ఉన్నావా నిన్ను బ్రతికించడానికి, నీ కొరకు భోజనం తయారు చేయడానికి, నీ కొరకు వస్త్రాలు సిద్ధపరచడానికి, నీ ఉండడానికి చక్కటి అవకాశాలు కల్పించడానికి దేవుడే ఒక అద్భుతమైన ప్రణాళికలు చేస్తాడు. దైవజనంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న పౌలును ఆదరించిన ఆత్మీయ సహోదరి క్లౌదియా, నా జీవితంలో నన్ను ఆదరించిన అలాంటి ఆత్మీయ సహోదరులు ఎందరో ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మన దేవుడు మనలను ఆదరించువాడు. చెప్పాలి, ఎవరైనా ఆదరించువాడు, ఆదరించే దేవుడు. యేసుప్రభు గురించి చెబుతూ అంటారు కదా, ఆదరణకర్త, కంఫర్టర్. దేవుడు ఆదరించినట్లుగా ఈ ప్రపంచంలో ఏ బంధం మనను ఆదరించలేదని లేఖనం చెబుతా ఉంది. ఆదరించవలసిన సమయంలో అందరూ వెళ్ళిపోతే 4 మాత్రమే నిలబడితే అందులో ఒక సహోదరి ఉంది, క్లౌడియా. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బైబిల్లో పౌలు అద్భుతమైన పరిచర్య చేశాడంటే కారణము స్త్రీల సమాజం. చెప్పండి, ఏ సమాజం? చెప్పండి, పురుష సమాజం ఏం కాదు. ఏ సమాజం? స్త్రీల సమాజం. ఈ స్త్రీల సమాజం అనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పాలి? పౌలు పరిచర్యలో ప్రారంభించబడింది.
సాధారణంగా సంఘాలలో స్త్రీల సమాజాలు ఉండవు. స్త్రీల సమాజాలు ఉండే సంఘాలు రెండే, ఒకటి బాప్టిస్టు, రెండవది లోథరన్. మిగతా ఏ డినామినేషన్లో స్త్రీల సంఘాలు ఉండవు. కానీ మన సంఘం అదృష్టం, స్త్రీల సమాజం ఉంది. ఎంత అదృష్టమో అంటే వాక్యానుసారమైన క్రమం ఇది. ఏ క్రమం చెప్పండి? వాక్యానుసారమైన క్రమం. మిగతా సంఘాల్లో పాట పాడినెవరు? ఆడవాళ్ళు బైబిల్ చదవకూడదు అనే సంఘాలు కూడా ఉన్నాయి. ఆడవాళ్ళు మైకెట్టుకోకూడదు అనే సంఘాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నువ్వు పాడినా పాడకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు దేవుని పరిచర్యలో దూరంగా ఒకవేళ ఉన్నా, ఒక వ్యక్తి కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు ఆదరించే ఆ విధానం ఉంది చూసావా, దేవుడు దాన్ని ఎప్పుడు మరచి. అందుకనే ఇందులో పాటలు పాడే పేర్లు ఎవరికి ఉండవు. పలానావిడ పాడింది, పలానావిడ ప్రార్థన చేసింది అని ఉండవు. ఎవరి జీవితాలు ఎంత స్పష్టంగా రాయబడ్డే. క్లౌడియా ఒక రాణి స్థానము, ధనవంతురాలు, సంపన్నురాలు. నాకెందుకు ఈ గొడవ అనుకోలా. నా స్థాయి ఏంటి, నేనేంటి, పౌలు పరిస్థితి ఏంటి, పౌలు పేరు చెప్తే నన్ను మూసేసే పరిస్థితి, పౌలు పేరు చెప్తే నన్ను చంపేసే పరిస్థితి, నాకెందుకు ఈ సమస్య అని అనుకో. సమస్యకు ఎదురెళ్ళి నిలబడి దేవుని మహిమను ఘనపరిచిన ధీర వనిత. నేటి సంఘాల్లో క్లౌడియా లాంటి ఆత్మీయులు ఉంటే ఆ సేవకుడు ఎంత ధైర్యంగా నిలబడగలుగుతాడో, ఎంత గొప్ప సేవ చేయగలుగుతాడు, ఎంత అద్భుతమైన పరిచర్య చేయగలుగుతాడు. దేవుని పిల్లలుగా ఇలాంటి స్త్రీలను మనము కలిగి ఉంటే ఈ ప్రపంచంలో మనకంటే గొప్పవారు ఎవరనో లేరు. చాలా సందర్భాలు అంటారు, ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని. అది అంతవరకు నిజమో అవుతుందో నాకు తెలియదు, కానీ వాక్యం అయితే చెబుతూ ఉంది. పౌలు చెబుతూ ఉన్నాడు. పౌలు యొక్క జీవిత విజయాలలో అనేక మంది ఆత్మీయ సహోదరులు ఉన్నారు. సహోదరులుగా సహోదరీలు ఉన్నారు. పౌలు వెనకాల డబ్బిచ్చేవాడు ఒకలైతే, వస్తువులు కొనేవాళ్ళు ఒకలైతే, కావలసిన భోజనం ఏర్పాటు చేసేవాళ్ళు ఒకలైతే, కష్టకాలంలో ఇదిగో నేను పౌలు పార్టీ, నేను పౌలుతో ఉన్నాను అని ధైర్యంగా చెప్పిన ధీరురాలు ఎవరు అంటే క్లౌడియా. అలాంటి ధీరత్వం నేటి దినాల్లో కనిపించడంలా. దేవుని కొరకు ఒక ధీరురాలుగా, దేవుని కొరకు ఒక ధైర్యశాలిగా, దేవుని కొరకు ఒక నమ్మకమైన పాత్రగా, దేవుని మహిమను, దేవుని ప్రభావాన్ని లోకానికి చూపించి అవసరమైతే ప్రాణత్యాగము చేసే స్త్రీలు నేటి దినాల్లో ఎంతమంది మనకి కనబడుతూ ఉన్నారు. దైవజనంగమా, మనల్ని మనం ఆలోచన చేయాలి. ఆ బాధ తిమోతితో చెబుతూ అంటున్నాడు, శీతాకాలం రాకుండా నువ్వు వచ్చేయాలంటున్నాడు. ఏ కాలం రాకుండా? శీతాకాలం వస్తే ఏంటి పరిస్థితి? శీతాకాలం వస్తే తిమోతి పౌలు దగ్గరకు రాలేడు. ఎందుకు రాలేడంటే శీతాకాలంలో ప్రయాణాలు జరగవు. ఏం పడుతుంది శీతాకాలంలో? మంచు ఎక్కువగా పడుతుంది. పాలస్తీనా దేశం అంతా మంచు ప్రాంతమే, మంచు అధికంగా పడే ప్రాంతమే. కాబట్టి మంచు చాలా అధికంగా ఉంటుంది. ఓడ ప్రయాణాలు జరగవు. ఆ కాలంలో ఒక దేశం నుండి, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఓడలోనే ప్రయాణము చేయాలి. మళ్ళీ ఎప్పుడు? శీతాకాలం దాటితేనే కానీ, వసంతకాలం వస్తేనే కానీ ఓడ ప్రయాణము జరగదు. ఈ లోపల పౌలు ఉంటాడనే గ్యారంటీ లేదు. ఎందుకంటే కత్తి రెడీగా ఉంది. నీరో చక్రవర్తి పౌలును చంపడానికి ఆల్రెడీ ప్లాన్ సిద్ధపరిచాడు. ఇప్పుడు పౌలు వేదన ఏంటంటే, తిమోతి ఒకవేళ నువ్వు రాకపోతే మరలా నన్ను చూడలేవు. కాబట్టి తిమోతి, శీతాకాలానికి ముందే నువ్వు రావాలి. మరణపు అంచులో ఒక వ్యక్తి ఆవేదన, మరణపు అంచులో ఒక వ్యక్తి బాధ, మరణపు అంచులో ఒక వ్యక్తి ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక నలుగురు నన్ను ఆదరించారు, ఇప్పుడు నీవు కూడా వచ్చి నన్ను నీవు చేయాలి, ఆదరించాలి. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. కష్టకాలంలో ఎంతమందిని నువ్వు ఆదరించే తల్లిగా ఉన్నావు? కష్టకాలంలో ఎంతమందిని ఆదరించే చెల్లిగా ఉన్నావు? ఒక వ్యక్తి చెడిపోయినప్పుడు, ఒక వ్యక్తి పడిపోయినప్పుడు, ఒక వ్యక్తి పాడైపోయినప్పుడు, పాడైన జీవితాలను ఆదరించే వ్యక్తిగా ఎప్పుడైనా నీవు ఉన్నావా?
దొంగతనం చేసిన ఒక వ్యక్తితో నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? తప్పు చేసిన వ్యక్తిని నువ్వు ఎప్పుడైనా ఆదరించావా? పడిపోయిన వ్యక్తిని నువ్వు ఎప్పుడైనా ఆదరించావా? చెడిపోయిన వ్యక్తిని నువ్వు ఎప్పుడైనా ఆదరించావా? నీ మాటలు ఆదరణకరంగా ఉన్నాయా, అవమానకరంగా ఉన్నాయా, హేళనగా ఉన్నాయా? ఎంతమంది నేటి దినాల్లో ఆదరించేవారు ఉన్నారు, ఆదరణ మాటలు చెప్పేవారు ఉన్నారు. నలిగిపోయిన స్థితిలో, ప్రాణాపాయ స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తులను ఆదరించేవారు ఎంతమంది ఉన్నారు అంటే అందరూ వెళ్ళిపోయారట. 4 మాత్రమే ఉన్నారు. అందులో ఒక స్త్రీ ఉంది. ఆ 4లో క్లౌడియా లాంటి స్త్రీగా నువ్వు ఉంటావా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా? లోకములో ఎన్ని అద్భుతాలు నువ్వు చేయొచ్చు, లోకములో లేకపోతే నీ కుటుంబంలో, నీ వంశములో చాలా స్పీడ్గా నువ్వు ఉంటావు. మరి ఎందుకు దేవుని సన్నిధిలో ఆ స్పీడ్ లేదు? ఎందుకు దేవుని పట్ల అలాంటి ఆశ లేదు? ఫంక్షన్ అంటే చాలా మంది చాలా స్పీడ్గా తయారవుతారు. మన ఊరు కాదులండి, మన ఊళ్ళు మాత్రం స్పీడ్గా తయారవ్వరు. 3 అలా ఫంక్షన్ చేసుకున్న ఊరికి చెమటలు పారిపోవాలి. 3 ఎక్కితేనే కానీ బస్సు అక్కడి నుంచి కదంతారు. ఈ 3 సంవత్సరాల నుంచి 3 దాటిన సందర్భాలు నేను చూడలే. ఈ 2026లో మార్పు వస్తుందో లేదు తెలదు, కానీ చూడలే. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అన్ని విషయాలు, ఇంట్లో విషయాలు చాలా స్పీడ్గా ఉంటారు. చాలా స్పీడ్, మామూలు స్పీడ్ కాదు. కొన్ని విషయాల్లో కొంతమంది ఉంటారు, ఆ పేర్లు మనం చెప్పలేం, కానీ చాలా స్పీడ్ ఉంటారు. మాస్టర్, మా ఊర్లో ఆవిడ ఉండేది, సుగుణమ్మ గారని. వాస్తవంగా ఆవిడ పేరు తెలీదు, కానీ బాప్తిసం పొందాక సుగుణమ్మ అని పేరు పెట్టారు మా అమ్మగారు. మా అమ్మ, మా నాన్నగారు పెట్టిన పేరు సుగుణమ్మ. ఆవిడ ప్రార్థన అన్నప్పుడు ముందు వచ్చేదండి. ఒక అరగంట ముందు వచ్చి, ఒక అరగంటకు ముందు ప్రార్థనకు వచ్చి, అప్పుడు ఈ కుర్చీలు ఏమి లేవు. అప్పుడు ఏంటి తెలుసా? గోను సంచులు. ఏ సంచులు? గోను సంచులు, తొంగ సాపని. గోను సంచుల మీద మోకరించి 2 చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేస్తానే ఉండేదాన్ని. అందరి పేర్లు తెలుసుకుంటా. అప్పుడు నేను చిన్నోండి. అప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి అంత మంచి భక్తి జీవితం. అన్నిటికంటే స్పీడ్, దేవుని పనిలో ఏంటి? స్పీడ్. ఎండాకాలం సెలవుల్లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి పేడ పోగిద్దామని వెళ్ళాం. ఏం పోగేయటానికి? పిడకలు చేసి అమ్ముదామని. ఏం చేసి అమ్ముదామని ఒకటి సలహా ఇచ్చాడు. అప్పుడు మేము 4 ఫ్రెండ్స్ పేడని అంత మొయ్యలేం కదా, ఒక పుట్ట దగ్గర పోగేస్తాను, ఒక చోట పోగేస్తాను. ఆ ఎదర ఎంత పుట్ట ఉంది. మాలో ఒకడు ఏం చేశాడంటే, ఆ పుట్ట ఎదురు కలిపేద్దాం అన్నాడు. ఆ చిన్న పేడ పుట్ట తెచ్చి మేము పోగేసిన పేడ పుట్టలో కలిపేశాను. కాసేపటికి ఆవిడ వచ్చింది. ఎవరో సుగుణమ్మ గారు వచ్చి, ఏనా కలిపేశాడ్రా అంతే. ఆదివారం మాత్రం అయ్యి బాబు చేతులు ఊపిదండి మాతండి. అదే ఫస్ట్ నేను అన్నాను, ఆ భాష, ఆ గ్రాంధికం, ఆ స్వరం. అప్పుడు అనిపించింది, కొంతమంది ఇలా కూడా ఉంటారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? లోకానుసారిగా నువ్వు ఎలా బ్రతికినా రేపొద్దున్న పరలోకములో ఒక శాశ్వతమైన బ్రతుకు నువ్వు బ్రతకాలి అంటే, ఒక ఆశీర్వాదమైన బ్రతుకు నువ్వు బ్రతకాలి అంటే, ఒక ఘనమైన బ్రతుకు నువ్వు బ్రతకాలంటే, దేవుడు ఒక విలువ నేను పెట్టాలి అంటే, ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు పరిగెట్టాలి. దేవుని కొరకు నువ్వు పరిగెట్టాలి. దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుని కొరకు నిలబడాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి. చీకటి కమ్ముకుంటుంది. చీకటి బ్రతుకు మన జీవితంలో కనబడుతుంది. ఎటు చూసినా చీకటే, ఎంత చూసినా, ముందు చూసినా, పక్కకు చూసినా చీకటి. అలాంటి స్థితిలో ఒకవేళ నీవు ఉంటే, నిన్ను ఆదరించే వారిని కలిగి ఉంటే నీకంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరో లేదు. అలాగా ఆదరించిన ఆత్మీయ సహోదరి చలికాలంలో, ఏ కాలంలో? చీకటి గదిలో ఉన్నాడు, కిటికీ లేదు, చలి, విపరీతమైన చలి వస్తా ఉంది. ఆ చలికి వణికి ఉన్న సందర్భంలో వెచ్చదనాన్ని అంటే ఆ చలికి వణికిపోతూ చావడానికి సిద్ధమైన వ్యక్తిని బ్రతికించే ఆదరణ మాటలు, నిలబెట్టే ఆదరణ మాటలు, నడిపించే ఆదరణ మాటలు మాట్లాడేవారు ఎవరున్నారు అంటే ఒక స్త్రీ కనబడుతుంది. ఆవిడ క్లౌడియా. పౌలు జీవితంలో ఒక స్త్రీ, ఒక సహోదరి కనబడుతోంది. ఆమె
పౌలును ఆదరించింది. ఆ చలికాలంలో ఆ పౌలు నిలబడడానికి అద్భుతమైన పాత్రలుగా ఆమె కనబడుతూ ఉంది. దైవ జనాంగమా, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు, నీరో చక్రవర్తి పౌలును చంపడానికి సిద్ధపడినప్పుడు చావు అనే విషయంలో స్త్రీలు ఎప్పుడూ ముందుకు రారు. మొదటిది ఏ విషయంలో, ఒకవేళ వస్తే అందులో కొంతమందే వస్తారు కదా. అందులో కొంతమంది, ఝాన్సీ అనే ప్రాంతాన్ని పరిపాలించిన లక్ష్మీబాయ్ ఒక ఆవిడ వచ్చింది. మన భారతదేశంలో ఒక స్త్రీ వచ్చింది. ఇలా ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నాను అంటే, క్రైస్తవ ప్రపంచంలో ప్రాణానికి తెగించిన స్త్రీలు బహు అరుదుగా ఉంటారు, బహు తక్కువగా ఉంటారు. అలాగ ప్రాణాలకు తెగించిన స్త్రీ ఎవరు అంటే క్లౌదియా. దేవుని కొరకు గొప్ప తెగింపు. దేని కొరకు? దేవుని కొరకు గొప్ప తెగింపు. రెండవది సహవాసం. సహవాసం చాలా గొప్పది. సహవాసం చాలా విలువైంది. సహవాసం చాలా ప్రత్యేకమైంది. ఏ సహవాసం అంటే ఆత్మీయ సహవాసం. చెప్పాలి, ఏ సహవాసం అది? ఆత్మీయ సహవాసం, స్నేహ బంధం. ఒక మాటలో చెప్పాలంటే ఏ బంధం చెప్పండి? మన భాషలో చెప్పాలంటే స్నేహ బంధం. ఆ స్నేహ బంధాన్ని గురించి యేసు ప్రభులు వారు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? స్నేహాన్ని గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. 13వ వచనం, 15-13 యోహాను సువార్తలు అంటాడు, నేను చదువుతూ ఉన్నాను. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు. ఎక్కువ ప్రేమ ఉంది అన్నది గుర్తేంటి చెప్పండి? ఎక్కువ ప్రేమ ఉంది, అధికమైన ప్రేమ ఉంది, అధికంగా నిన్ను ప్రేమిస్తున్నానంటే అందాన్ని గుర్తేంటి తెలుసా? నీవు చచ్చే సమయంలో నీ కొరకు చావడానికి నిలబడే వ్యక్తే నిజమైన ప్రేమికురాలు. నిజమైన ప్రేమికుడు చావులో నిలబడే వ్యక్తులు. దేనిలో? నిజమైన ప్రేమ అంటే ఎక్కువ ప్రేమ ఉందనడానికి ఆధారం ఏమిటో తెలుసా? ఎక్కువ ప్రేమ ఉందనడానికి రుజువేంటో తెలుసా? మనము చనిపోయే సమయంలో మన కొరకు నిలబడే వ్యక్తులే నిజమైన ప్రేమ గలవారు. కరోనా కాలంలో ఒక వీడియో వైరల్ అయింది, బహుశా మీరు కూడా చూస్తుంటారు. తన భార్యకు కరోనా వచ్చింది. చాలా ధనవంతుల కుటుంబం, బాగా ధనవంతులు. కరోనా వస్తే ఎందులో పెట్టారు? స్పెషల్ రూమ్లో పెట్టారు. దాన్ని ఏమంటారు? క్వారంటైన్లో పెట్టారు. ఎవరిని దగ్గర రానవట్లే, చూడనవట్లే. బతిమాలగా డాక్టర్ గారు మొత్తం ఆ మేకప్ అంతా, అంటే కిట్ అంతా వేసి అలా చూసి 5 నిమిషాలు నువ్వు బయటికి వచ్చేయాలని చెప్తే భార్యను చూశాడు. 5 నిమిషాలు ఏమనుకున్నాడో తెలియదు. మొత్తం ఆ క్వారంటైన్ కిట్ అంతా తీసి ఆ భార్యను అదే బెడ్ మీద హత్తుకుని పడుకున్నాడు. కొంతకాలానికి వాళ్ళిద్దరూ చనిపోయారు. అంటాను, ప్రాణాపాయ స్థితిలో అలాంటి ప్రాణం పెట్టేవారు బహు అరుదుగా ఉంటారు. అదే మాట ప్రభువు చెప్పాడు. ఎక్కువ ప్రేమ ఉంటే ఏమిటే, ఎవరైతే మన పట్ల ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు ప్రాణం పెట్టడానికి నిలబడతారు. యేసు ప్రభు చెప్పిన ఈ మాట క్లౌదియా నెరవేర్చింది. దైవ జనాంగమా, అంటే ఎలాంటి సహవాసంలో తన కొనసాగిందో, తన ఆస్తిని, తన కుటుంబాన్ని, తన పేరును, తన ప్రఖ్యాతులను పక్కన పెట్టి దేవుని కొరకు నిలబడిన ఒక సామాన్యుడైన పౌలు. ఎవరతను? ఒక సామాన్యుడైన పౌలు. ఒక సామాన్యుడు కొరకు అసామాన్యురాలైన ఒక స్త్రీ నిలబడడం అంటే మామూలు విషయము కాదు. అంటే పౌలును ఆమె ఎంతగా ప్రేమించిందో, ఆత్మీయ బంధం, ఆత్మీయ ప్రేమ. క్లౌదియాలో మనకు కనిపించేది మొట్టమొదటి ఆత్మీయ ప్రేమ కనబడతా ఉంది. ఇంకా ఆమెలో కనిపించే మరొక అద్భుతమైన లక్షణం ఏమిటి అంటే అందరూ వెళ్ళిపోయినా ఆమె మాత్రం నిలబడి ఉంది. దాని అర్థం ఏమిటంటే విడువని ప్రేమ. ఏ ప్రేమ కలిగి ఉంది ఆమె? విడువని. అంతకుముందు పౌలుని చాలా మంది ప్రేమించారు. అంతకుముందు పౌలుని చాలా మందితో సహవాసం కలిగి ఉన్నాడు. వాళ్ళ ప్రేమ కుమ్మరింతే పౌలు గారు తట్టుకోలేకపోయాడు.
పౌలు గారు తట్టుకోలేకపోయాడు. అలామ పొంగి పొర్లించిన వాళ్ళందరూ జంపు జలాని, ఒక్క ఆవిడ మాత్రమే నిలబడింది. ఒక్క ఆవిడ మాత్రమే నిలబడింది. నేను అంటాను, మన జీవిత ప్రయాణంలో ఇలాంటి మంచి స్నేహితులు ఉన్నారా? ఇలాంటి మంచి స్నేహితురాలు ఉందా? ఇలాంటి ఆత్మీయులను మనం కలిగి ఉన్నామా? ఆత్మీయ ప్రేమ, నిలబడే ప్రేమ, నిలబడే ప్రేమ. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు నిలబడ్డం అనేది సామాన్యమైన విషయం కాదు. అందరూ అన్ని సందర్భాల్లో నిలబడరు. ఒక కష్టం వచ్చిందనుకో, నీ కర్మ, నువ్వు అనిపించలే, నీ తిప్పలు నువ్వు పడులే అనేవాళ్లే కానీ మన కొరకు నిలబడే తత్వం కలిగిన వారు బాగు అరుదుగా ఉంటారు. అలాంటి వారి కొరకు మనం ఏమి చేసినా తక్కువే. పౌలు కొరకు నిలబడిన ధీరురాలు మొట్టమొదటిగా ప్రభు ప్రేమను చూపించిన ఆత్మీయ సహోదరి. రెండవది పౌలు కొరకు నిలబడిన ధీరురాలు. మూడవది ప్రభు కొరకు ప్రయాసపడిన యోగ్యురాలు. ఏం చేసిందామె? పౌలు కొరకు, ప్రభు ప్రేమను బట్టి పౌలు కొరకు ప్రయాసపడింది. తన ప్రయాస ఎంత అద్భుతమైందో, అందుకే పౌలు గారు ఆ పేరు రాశాడు అక్కడ. వాళ్ళు 4 పేర్లు రాస్తూ అంటున్నమాట, వాళ్ళు నీకు వందనములు చెప్తున్నారు. ఆమె ఎంత ప్రయాసపడిందో పౌలు కొరకు. నేటి దినాల్లో ప్రయాసపడే బహు అరుదుగా కనబడుతున్నారు. దేవుని కొరకు మనం పనిచేయడం ప్రారంభించామనుకో, ఏదైనా ఆటంకం వస్తే మళ్ళీ అడుగట్టం. మనం దేవుని కొరకు పని ప్రారంభించామనుకో, మధ్యలో ఆటంకం వస్తే ఆగిపోతాం. మళ్ళా ముందుకు అడుగు వెయ్యం. ఎందుకంటే అంత అవసరం లేదనిపిస్తుంది మనకి. సమస్య ఎదురైనప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు మన కొరకు అడుగులేసే వాళ్ళు లాంటి ఆత్మీయులను మనం కలిగి ఉన్నామా? దేవుని పిల్లలు, మనల్ని మనం పరిశీలన చేస్తూ పౌలు కొరకు ఆమె పడిన ప్రయాస, ఆ ప్రయాసకు గుర్తుగానే ఆమె పేరు తిమోతి గారికి వ్రాసాడు. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావా? పాట పాడడం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? ఆరాధన చేయడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? ప్రార్థన చేయడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? నేను ప్రార్థన చేస్తాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను పాట పాడతాను ముందుకొచ్చి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను పరిచర్య చేస్తాను ముందుకొచ్చి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని కొరకు నేను ఇస్తాను ముందుకొచ్చి అంటాను. క్లౌడియా లాంటి ఆత్మీయ సహోదరులు కలిగిన సంఘం గొప్ప సంఘం. అద్భుతమైన పరిచర్యకు కారకురాలుగా ఆమె కనబడుతూ ఉంది. ప్రేమించడం ఆమెలో ఉన్న గొప్ప లక్షణం. రెండవది నిలబడ్డం ఆమెలో ఉన్న గొప్ప లక్షణం. మూడవది ప్రయాసపడ్డం ఆమెలో ఉన్న గొప్ప లక్షణం. నేను అంటున్నాను, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి నువ్వు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉన్నావు? నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ పరిచర్య ద్వారా ఎలాంటి స్టేట్మెంట్ నీవు లోకానికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నావు? నా ప్రియమైన సహోదరి, దేవుని పిల్లలుగా మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి? కష్టకాలంలో విడిచిపెట్టేటట్లుగా ఉన్నావా? సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు మాటలు కలిపి కష్టం వచ్చిందని విడిచిపెట్టేసే సంకుచిత స్వభావం ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావేమో. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మనకు అర్థం కావలసిన విషయం, పౌలు లాంటి మహనీయుడు గొప్ప పరిచర్య చేశాడు అంటే క్లౌడియా లాంటి ధీరురాలు అతని పక్షాన నిలబడింది. దేవుని కొరకు నిలబడే పాత్రలుగా మనమున్నామా? దేవుని కొరకు ప్రయాసపడే పాత్రలుగా మనమున్నామా? తుఫాను జగత్తు మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన శీతాకాలం ప్రవేశించిందంటే తుఫానులు వస్తాయి, మంచు తుఫానులు వస్తాయి. కాబట్టి ఆ తుఫాను రాకుండానే తిమోతి నీవు రావాలి అంటున్నాడు. ఎంత వేదనతో ఈ మాటలు రాస్తూ ఉన్నాడో పౌలు. మన జీవితాల్లో కూడా తుఫానులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు.
తుఫాన్లు వచ్చి మనల్ని దహించి వేస్తాయి. తుఫాన్లు వచ్చి మన జీవితాన్ని చిందరబందర చేసేస్తాయి. తుఫాను వచ్చిన తర్వాత మరలా మన జీవితాన్ని నిర్మించుకోవడానికి టైం పట్టొచ్చేమో, కానీ తుఫాను రాకముందే నీవు ఆదరించే వ్యక్తిగా ఉన్నావా? మరణము రాకముందే నువ్వు ఆదరించే వ్యక్తిగా ఉన్నావా? సమస్య రాకముందే నిలబడే వ్యక్తిగా, నిలబడే శక్తిగా నీవు ఉన్నావా? జాగ్రత్తగా మనము ఆలోచన చేసుకోవాలి. నేను అంటాను, ఆమెలో ఉన్న ఆత్మీయ ప్రేమ, ఆమెలో ఉన్న ఆ నిలకడ స్వభావం, ఆమెలో ఉన్న ఆ ప్రయాసపడే స్వభావం, నాలుగవది ఆమెలో ఉన్న శ్రద్ధ. ఎవరికి లేదు, అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఈమెకి మాత్రం పౌలు మీద ఏమని చెప్పండి? శ్రద్ధ. నా ఆత్మీయ నాయకుడు శ్రమలో ఉన్నాడు, ఆయన కొరకు నేనేం చేయాలంటే శ్రమ పడాలి. శ్రద్ధ. నేను అంటాను, శ్రద్ధ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? శ్రద్ధ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా దేవుని కొరకు? ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇర్మియాలోనే అశ్యాలను మర్చిపోయాను. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు, ఎక్కడది? ఇర్మియా బాగా అనుకుంటారు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయడం అవుతాడంట, శాపగ్రస్తులు అవుతాడు. 20 ఇర్మియా 48:10. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆమెలో శ్రద్ధ, తన నాయకుని పట్ల శ్రద్ధ, సేవకుని పట్ల శ్రద్ధ, దేవుని పట్ల శ్రద్ధ. ఏమవుతుంది పౌలు పరిస్థితి? ఎలా ఉంది పౌలు పరిస్థితి? పౌలుకి నేనేం చేయగలను? పౌలు కొరకు నేను ఏం చేయాలి? పౌలు కొరకు నేను ఎలాంటి పోరాటం చేయాలి? ఎలాంటి సాహసం చేయాలనే శ్రద్ధ. నేను అంటున్నాను, దేవుడికి ఇచ్చే విషయంలో, దేవుడి సన్నిధికి వచ్చే విషయంలో, దేవుని పనిలో పాలిభాగస్తులు అయ్యే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నావా? పాపంతో మళ్ళీ కనపడవు 2-3 వారాలు అంటే అసలు ముందయ్య గారు అది అక్కడ రికార్డ్ అవుతుంది తెలుసా? ఎక్కడ? అశ్రద్ధతో నువ్వు మాట్లాడే ప్రతి మాట అక్కడే అవుతుంది, రికార్డ్ అవుతుంది. నోరుంది కదా, జ్ఞానం ఉంది కదా అని మాట్లాడితే అవతల సమాధానం చెప్పకపోవచ్చు, వాళ్ళు నాకులాగా తింగరలు అవ్వచ్చు. కానీ దేవుడు ఒక దినాన్ని నిన్ను అడుగుతాడు, విమర్శిస్తాడు, అడుగుతాడు, ఏం మాట్లాడావు గుర్తుంచుకో అంటాడు ఆయన. ఏ విషయంలో నీకు శ్రద్ధ ఉంది? ఒక వ్యక్తిని నీ మాటల ద్వారా అవమానపరిచే విషయంలో నీకు శ్రద్ధ ఉందా? నలుగురు స్నేహితుల మధ్య లింకులు పెట్టే విషయంలో నీకు శ్రద్ధ ఉందా? కుటుంబాలను పాడు చేసే విషయంలో నీకు శ్రద్ధ ఉందా అని రేపుడు దేవుడు నిన్ను అడిగితే సమాధానం చెప్పగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావా? ఆయన విధించే శిక్ష యుగయుగాలు ఉంటుంది. అక్కడ ఒక గంట, ఒక అరగంట విధించే శిక్ష కాదు, అది యుగయుగాలు శిక్ష. ఏ విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావు? ఏ విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావు? క్లౌదియా గొప్ప శ్రద్ధాశక్తి కలిగి ఉంది. పౌలు విషయంలో నేనేం చేయాలి? పౌలు కొరకు నేనేం చేయాలి? నా ఆత్మీయ సహోదరుడు, నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ యజమానుడు కొరకు నేనేం చెయ్యాలి అని శ్రద్ధ కలిగిన స్త్రీగా ఆమె కనపడతా ఉంది. నేటి దినాల్లో దేవుని కొరకు శ్రద్ధ కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? దైవజనంగా మనం ఆలోచన చెయ్యాలి. దేవుని కొరకు నువ్వు శ్రద్ధ చూపించినప్పుడు, దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు, దేవుని కొరకు ప్రేమ చూపించినప్పుడు, దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు లోకం నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ ఆయన నిన్ను గుర్తిస్తాడు, ఆయన నిన్ను గమనిస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆమెలో ఉన్న గొప్పతనం, ఆదరించే వారి పేరులో ఆమె పేరు రాయబడింది. ఎంత క్లియర్గా పౌలు రాశాడు. ఎంతమంది ఉన్నారు పౌలుకి? 100 మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆసియా ప్రాంతంలో పౌలు ద్వారా రక్షింపబడిన వారు, పౌలు ద్వారా దీవించబడిన వారు, పౌలు ద్వారా బలపరచబడిన వారు ఎందరో ఉంటే ఎవరి పేరు రాయాలి? ఈవిడి పేరు రాశాడు. ఆమె నన్ను ఆదరించింది. 5వది ఆమెలో ఉన్న స్త్రీ తత్వం. స్త్రీలో ఉండవలసిన తత్వం ఏంటో తెలుసా? స్త్రీకి ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటో తెలుసా? స్త్రీ ఆదరించాలి. అందుకనే దేవుడు కూడా తన్ని స్త్రీతో పోల్చుకున్నాడు. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మలను
ఆదరించే లక్షణం ఎవరిలో ఉంటుంది చెప్పండి? స్త్రీలో ఉంటుంది. ఆ స్త్రీలింగాన్ని యేసు ప్రభు కూడా ఆపాదించుకున్నాడు. ఏమని? నేను ఆదరణ కర్తను. ఆ స్త్రీలింగాన్ని దేవుడు కూడా ఆపాదించుకున్నాడు. కారణం ఏంటంటే, నేను తల్లిలాగా, తల్లి ఎలాగా తల్లిలో ఉన్న ఆదరణ ఈ ప్రపంచంలో ఆదరించే స్థానంలో మొదటి ప్లేస్ ఎవరో తెలుసా? తల్లి. తల్లిలాగా ఎవరు ఆదరించరు. ఎవరు ఆదరించరు. ఈ ప్రపంచంలో ఎవ్వరు ఆదరించలేదు. ఆ విషయాన్ని ఎరిగిన దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎలాగంటే తల్లి బిడ్డలను. అంటే నేను అంటాను, ఇప్పుడు క్లౌడియా పౌలుని ఎలాగ ఆదరిస్తుంది చెప్పాలి? తల్లిలాగా. తల్లిలాగా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక ఆత్మీయ తల్లిగా ఈ సంఘంలో నువ్వు ఉన్నావా? పౌలు కంటే చిన్నదో పెద్దదో వయసులో ఆమె తెలియదు, అక్కడ రాయబడలేదు. కానీ ఆవిడ ధనవంతురాలు, రాజవంశానికి చెందిన స్త్రీ అని రాయబడింది. కానీ ఆమె ఎలా మారిపోయింది పౌలుకి? తల్లిగా. నేను అంటాను, ఒక మంచి తల్లిగా సంఘంలో నీవు ఉన్నావా? స్త్రీల సమాజంలో, సంఘ పరిచర్యలో, కుటుంబ పరిచర్యలో తల్లి లాంటి ఆదరించే స్వభావం నీలో ఉందా? ఎంతమంది తల్లులు నిజంగా ఆదరించే వారిగా ఉన్నారు? ఎంతమంది సహోదరులు నిజంగా ఆదరించే వారిగా ఉన్నారు? క్లౌడియా అద్భుతమైన స్త్రీగా కనబడుతుంది. ఆమెలో తల్లితత్వం కనబడుతూ ఉంది. దైవ జనాంగమా, నేను ముగిస్తా ఉన్నాను. దేవుని పిల్లలుగా ఆమెలో ఉన్న 5వ గొప్ప లక్షణం ఏంటి చెప్పండి? ఆదరించే తల్లి. ఆదరించే తల్లి. నీ మాట అనేకులను ఆదరించాలి. నీ మాట అనేకులకు ఆదరణగా, దీవెనకరముగా మారాలి అని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, క్రైస్తవ తత్వాన్ని, క్రైస్తవ స్వభావాన్ని కలిగిన మనము ఇతరులను ఆదరించే వారిగా ఉన్నామా? ఇతరులను గాయపరిచే వారిగా మనం ఉన్నాము. గాయపడిన స్థితిలో ఉన్న పౌలును ఈమె మాటలు ఆదరించాయని పరిశుద్ధాత్మ దేవుడు రికార్డు చేశాడే. దేవుని సంఘములో దేవుని పిల్లలుగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా ఒకవేళ నీవుంటే, ఒక అమ్మగా నీవుంటే, ఒక సహోదరిగా నీవుంటే, సంఘాన్ని ఆదరించే తల్లి పాత్ర నీవు పోషిస్తూ ఉన్నావా? కుటుంబాలను ఆదరించే పాత్ర నువ్వు పోషిస్తూ ఉన్నావా? ఉంటే నీకంటే ధీరురాలు, గనురాలు ఈ ప్రపంచంలో ఎవరునూ లేరు. రేపొద్దున ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసురాల. నీ వల్ల సంఘం ఆదరించబడిందమ్మా. నీ వల్ల సేవకుడు ఆదరించబడ్డాడు. నీ వల్ల బంధువులు ఆదరించబడ్డారు. నీ వల్ల స్నేహితులు ఆదరించబడ్డారు. నువ్వు ఆదరణకే ప్రతిరూపము అని దేవుడు అనే స్థాయికి నీ భక్తి జీవితం, నీ ప్రార్థనా జీవితం కనబడుతూ ఉందా? దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. క్లౌడియా లాంటి తత్వాన్ని కలిగి క్రీస్తు ప్రేమను లోకానికి చూపించే ధీరవనుతులుగా మనందరినీ దేవుడు సిద్ధపరచును గాక. ఆమేన్. కలవలసింది ప్రార్థన చేసి